వరంగల్కి చెందిన భైరి నరేష్ అనే వ్యక్తి నిన్న జరిగిన ఒక సభలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని నేరడిగొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ధర్నా నిర్వహించారు. హిందూ సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హిందువులు విడదీయాలని ఎవరిని కుట్రలు చేసినా, ఇలాంటి నీచులు ఎంతమంది ప్రయత్నించినా హిందువులు అందరూ సంఘటితంగా ఉంటారని చెప్పారు. అందరూ ఒకటిగా ఉండి మా ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఇక భైరి నరేష్పై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భైరి నరేష్ అనే ఒక వ్యక్తి నిన్న మాట్లాడుతూ పవిత్రమైనటువంటి మండల దీక్ష, వివిధ మండలాల దీక్ష ఎంతో పవిత్రంగా చేస్తున్నటువంటి అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అయ్యప్పను అవమానించడం, అందులో భాగంగానే హిందూ మతాన్ని కించపరచడం, విష్ణుమూర్తిని, శివుని అవమానించడం యావత్ హిందూ సమాజానికి ఇది మంచిది కాదు. మరి వారు చేసిన వ్యాఖ్యలు హిందువుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలతోని హిందూ సమాజాన్ని విడదీయాలనేటటువంటి ఒక కుట్ర, కానీ ఏ హిందూ సమాజం కూడా ఇలా విడిపోవడానికి సిద్ధంగా లేదు. మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఖచ్చితంగా హిందూ సమాజం అంతా సంఘటితమై ఈ రోజు యావత్ జాతిని, భారత జాతిని కాపాడుకోవడానికి ముందుకొస్తారు. మా ధర్మాన్ని ఎంత కింతపరిచినా మా ధర్మం సనాతన ధర్మం. మా ధర్మం పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత లాంటి గ్రంథాల కంటే